కాగా జనసేన నియోజకవర్గ కార్యాలయంలో కూడా నాయకులు దీపాలు వెలిగించి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ జల్లపల్లి శ్రీనివాసరావు, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పి మధుసూదన్ రావు, నాయకులు మునగపాటి మారుతీరావు, అంబటి తిరుపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 2014లో ఏదైతే ఆ రోజున ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించారో, ఆ రోజున విభజన జరిగిన ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని చెప్పి ఆ రోజున సంకల్పించి ఇక్కడ అమరావతిలో రైతులు 32,000 ఎకరాలు ఇవ్వడానికి ముందుకొచ్చి ఆ రోజున రాజధాని కోసం ఇచ్చిన సందర్భంలో ఎంత అంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మనం చట్టబద్ధత చేయాలి వీళ్ళకి రైతులకి అని చెప్పి ఆ రోజున మన బేతపూడి గ్రామంలో ఆ రోజున ఒక చట్టబద్ధత చేయాలి ఈ రైతులందరికీ అని చెప్పి ఆ రోజున చెప్పిన క్రమంలో కాలానుగుణంగా ఆ రోజు ప్రభుత్వాలు మారిపోతే ఏంది పరిస్థితి అని చెప్పి ఆ రోజున చెప్పిన సందర్భం. దాంట్లో భాగంగా నిజంగానే ఆ రోజున 2019లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఆ రైతుల యొక్క ఆశల్లో, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశల్లో ఒక నీళ్లు చిమ్మినట్టు, ఒక బురద విషం చిమ్మినట్లుగా 3 రాజధానులు ఇది కాదు అని చెప్పి ఆయన చెప్పిన సందర్భం. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కూడా గుర్తు చేశారు, ఆ రోజున చట్టబద్ధ చేయాలి మనం అని చెప్పి. దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి క్షణం ప్రతిసారి కూడా రాజధాని రైతులకి మేము అండగా ఉంటాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఆ రోజున చెప్పిన సందర్భం. దాంట్లో భాగంగా ఈ రోజున ఏదైతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి కంకణం కట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఆ రోజున కంకణం కట్టి ఆయన తను తగ్గి ఈ రోజున ప్రభుత్వంలో, రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ఒక చట్టబద్ధత కల్పిస్తూ 4 రోజుల క్రితం చట్టబద్ధత చేసి, అలాగే నిన్న పార్లమెంటు ఉభయ సభల్లో కూడా ఈరోజు అక్కడ కూడా చట్టబద్ధత కల్పించి అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక ఉజ్వలమైన భవిష్యత్తుగా ఈ రోజున మనకు కనబడతా ఉంది. నిజంగా ఇది చాలా ఆనందించదగిన క్షణం. ఇది ఒకరికి విషం చిమ్ముతానే ఉన్నాడు అంటే, మేము చట్టసభల్లో చట్టం చేసినంత మాత్రాన మీకు అయిపోతుందా, మేము వచ్చిన తర్వాత కూడా మేము కూడా మా చట్టం చేస్తాం అని చెప్పి నిజంగా అది అతను ఎట్లా మా చిన్నపిల్లల లేకపోతే ఒక శాడిస్టా, ఒక సైకోనా మాకైతే అర్థం కావట్లేదు. మావి గన్ అని చెప్పి తన పేరు కలిసి వచ్చేది మళ్ళీ దాన్ని సెటైరికల్గా అంటే ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశల్ని నీకు ఏదో ఆటలాడుకునే ఒక దీనిలాగా మాట్లాడుతూ ఉన్నారు మీరు. నిజంగా మీరు ప్రజల తరపున, ఆంధ్ర రాష్ట్రాన్ని తరపున ఒక నిజంగా బాధ్యత ఉంటే మీరు కూడా బాధ్యతగా దాన్ని నిన్న అసెంబ్లీ సాక్షిగా లేదా పార్లమెంటుగా వచ్చి మీరు కూడా మద్దతు తెలపాలి. ఈ రోజున రాష్ట్రంలో కానీ కేంద్రంలో దాదాపు 11-12 పార్టీలు, మీ ఒక్క పార్టీ తప్ప అందరూ మద్దతు తెలిపారు. ఈ రోజున కమ్యూనిస్టులు అయితేనేమి అందరూ అందరు పార్టీలు కూడా ఈరోజు మద్దతు తెలిపిన పరిస్థితి. మీరు ఒక్కళ్ళే ఆ 3 ఎంపీలు 4 ఎంపీలు మేము దీనికి మద్దతు పలకట్లేదని చెప్పి ఏదో చవాకులు చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ఇదంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. అంటే ఇది మీ యొక్క దీనికి అంటే నీచ ఆలోచనలకి ఇది మీరు చేసే ఇవాళ మావి గన్ అని పెట్టి దానికి ఏదో గన్ లాగా నేను గన్ను పెడతాను అనే టైప్లో మాట్లాడుతూ ఉంటే మీ పేరులో గన్ ఉండొచ్చాము, కానీ ప్రజలు ఎవరు కూడా ఆ ఉత్తుత్తి గన్నులు పేల్చి చూసే ఆల్రెడీ అయిపోయాయి. ఇక నుంచి ప్రజలంతా కూడా నిజమైన గన్నుతో మిమ్మల్ని